హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 5. మార్నింగ్ చాలా అద్భుతంగా గడిచింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెడీ అయ్యాం. ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, తిందాం ఎలా ఉందో. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్విమ్మింగ్ పూల్లో బ్రేక్ఫాస్ట్ అనేది అసలు ఎంత లగ్జరీ అంటే అసలు నేను ఎన్నో రోజుల నుంచి కలగన్నా ఈ లగ్జరీ లైఫ్ కోసం మొత్తానికి సాధించాము. అసలు ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. పూల్లోకి జ్యూస్ తాగిన ఆల్రెడీ, చాలా అద్భుతంగా ఉంది జ్యూస్. మనకు బ్రెడ్ జామ్ ఇచ్చారు, తర్వాత ఆమ్లెట్ ఇచ్చారు. ఆమ్లెట్ ఒక టేస్ట్ చేస్తా. సూపర్ ఆమ్లెట్, ఎక్సలెంట్ ఉంది. నూడిల్స్ చూద్దాం. రాత్రి నూడిల్స్ ఆర్డర్ తెప్పించుకున్నాను, బాగుంది. ఇప్పుడు ఈ చికెన్ నగ్గెట్స్ అనుకుంటుంది చేసేద్దాం. మనకి లవ్ షేప్లు ఇచ్చారు. ఎక్సలెంట్, ఇది కూడా చాలా బాగుంది. అన్నీ టేస్ట్ చేసిన ఆల్రెడీ. మన కాఫీ కూడా చల్లగా అయిపోయింది. శాండ్విచ్ ఇచ్చారు, ఫ్రూట్స్ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా తీయగా ఉన్నాయి, అద్భుతంగా అనిపిస్తుంది. సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మంచిగా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే చాలా 8 hours, దాదాపు 10-12 hours జర్నీ. సో ఇంకా ఆలస్యం లేకుండా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. రెడీ అయిపోయాం, బ్యాగ్స్ అన్ని ప్యాక్ ఉన్నాయి రెడీగా. అయితే ఏంటంటే ఇంకా డ్రైవర్ రావడానికి ఇంకొక గంట టైం ఉంది. సో ఆలోపు అసలు ఈ విల్లా ఎలా ఉంది మొత్తం చూద్దామని బయటకు వచ్చాము. చూసుకోండి, మంచి గ్రీనరీ ఉంది. ఈ బొమ్మలు డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, అద్భుతంగా ఉంది. స్టే మాత్రం చాలా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా అసలు 24/7 క్లీన్ ఉంది, నీట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ని రూమ్ టెంపరేచర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నాకు అద్భుతంగా నచ్చింది, చాలా బాగుంది. చూసుకోవచ్చు, మొత్తం గ్రీనరీ అద్భుతంగా ఉంది. స్టే మాత్రం ఇంకొక ½ an hour, ఇంకా 1 hour ఉంది డ్రైవర్ రావడానికి. సో డ్రైవర్ రాగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఎస్, ఫైనల్లీ రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళిపోవాలంటే, ఎందుకంటే అసలు లగ్జరీ ఉంది, చాలా మంచి ఫీల్. మిస్ అయిపోతున్నాం ఈ ప్లేస్ని. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ ఎంజాయ్ చేసాం. సో లీవ్ చేస్తున్నాం, ఇప్పుడు వదిలేస్తున్నాం. ఇప్పుడు చెక్అవుట్ చేసుకొని డ్రైవర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకొక 15 minutes నాకు తెలిసి డ్రైవర్ వచ్చేస్తాడు. బాయ్ బాయ్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టెర్మినల్ 1 కదా మనది. ఓకే, బాలి ఎయిర్పోర్ట్లో దిగాము. ఇప్పుడు బాగుంది ఎంట్రన్స్ కదా, సూపర్ ఉంది ఎంట్రన్స్. నిజంగా బాలి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ చాలా బాగుంది బాలి ఎయిర్పోర్ట్. ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంది. మొత్తానికి ఫైండ్ అవుట్ చేసి చెక్ ఇన్ లైన్లో నిలబడ్డాం. సూపర్ కదా. పాస్పోర్ట్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది ఇక్కడ, చూసుకో. జస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. లోపల లుక్ మాత్రం పెద్ద షాపింగ్ మాల్కి వచ్చినట్లేదు, మస్తుంది లుక్. సూపర్, పెద్ద పెద్ద బ్రాండ్ షాప్స్ ఉన్నాయి మొత్తం. కాఫీ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. కాఫీ షాప్ చాలా బాగుంది. మా సౌమ్యకు సీట్ బ్యాక్ సౌమ్య పక్కన రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ సీట్స్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన పక్కన అమ్మాయిని కాబట్టి వెళ్ళాను నేను. ఫైనల్లీ 3.5 hours జర్నీ తర్వాత మనం మలేషియా చేరుకున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉంటుంది ఇండియాకి. కనెక్టింగ్ ఫ్లైట్స్ మన 2. ఇప్పుడేమో మలేషియాలో దిగాము. ఇక్కడ టికెట్ మీదనేమో గేట్ Q17 అని చూపిస్తుంది. అక్కడ డిస్ప్లేలో మాత్రం L11 అని చూపిస్తుంది. చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఒక 1 hour వెయిట్ చేయమన్నాడు. ఒక్కొక్కసారి గేటెడ్ ఎక్స్చేంజ్ అవుతాయి కదా అని. మన ఫ్లైట్ టైము 9:20 ఉంది. ఇది ఒక 1 hour చూసి మళ్ళీ ఏ గేటో కన్ఫర్మ్ చేసుకొని అక్కడికి వెళ్ళి బోర్డింగ్ దగ్గర కూర్చుంది. గేట్ చేంజ్ అయింది కదా, దాని కన్ఫర్మేషన్ కోసం వెళ్ళింది, కనుక్కుంటుంది. వచ్చినాక ఏమైందో కనుక్కుందాం. సౌమ్య అడిగావు కదా, ఏమంటుందామే? ఆమె ఏమంటుందంటే ప్రజెంట్ అయితే 1 hour బ్యాక్ క్యూ నుంచి వెళ్ళికి చేంజ్ అయిందంట గేట్. ఇప్పుడు ఆమె ఏమంటుంది, మీది 9కి ఉంది కదా ఫ్లైట్, 8 వరకు వెయిట్ చేయండి. 8 తర్వాత మారకపోతే ఇదే ఫిక్స్. మారితే ఎక్కడ మారితే మాకు అక్కడికి వెళ్ళండి అని ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు L11 ఫిక్స్. L11 దగ్గరికి పోయి కూర్చున్నాం. L11 గేట్ దగ్గరికి పోయి కూర్చున్నాం. ఫ్లైట్కి ఇంకా గంట పైన టైం ఉంది. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి బర్గర్ కింగ్లో ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇప్పుడే ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. మాది 11 కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక ½ an hourలో బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. 12 o'clock హైదరాబాద్లో దిగుతాము. 1 వరకు అంటే ఇంటికి వెళ్ళిపోతాము. ఇలా మా డే 5
కంప్లీట్ అయిపోయింది. 5 days బాలి టూర్ అనేది అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. 5 daysలో అయిపోయింది. ఇంకో కొన్ని గంటల్లో 5th day కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ రంజిత్ మరి లైఫ్ స్టైల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.